సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు సీనియర్ ఆయన కూడా చూడకుండా ఎన్నో బూతులు తిట్టి ఎన్నో అవమానాలు పడితే నేను మరలా అధికారం చేపట్టి నేను హోదాతనంతో నా అసెంబ్లీలో అడుగు పెడుతున్న వ్యక్తి నేను సీఎం పొజిషన్లో అడుగుపెట్టి ప్రమాణం చేస్తాను. మీకు అసలు ఎలా ఫీల్ అవ్వరు? హుందాతనంగా చంద్రబాబు నాయుడు తన హుందాతనాన్ని చూపించాడు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో. ఎందుకంటే ఆయన్ని ఏ అసెంబ్లీ నుంచి ఆయన్ని అవమానించి తన కుటుంబాన్ని అవమానించినటువంటి ఇది మనం అందరం చూసే ఉన్నాం. అలాంటిది ఆయన ఎంతో మనోనిబ్బరంగా ఆ రోజే చెప్పాడు, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. ఈ సభలో మళ్ళీ నేను అడుగు పెట్టాలంటే గౌరవ సభగానే ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి ఆయన బయటికి వెళ్ళాను. అది చూసాం మనం. ఈరోజు ఆయన ప్రజలు దీవించారు. ఆయన ఆశయాన్ని, ఆయన చేసిన సవాల్ని ప్రజలు స్వీకరించి ఈరోజు ప్రజలు ఆయన్ని అత్యున్నతమైన స్థానంలో అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. 135 సీట్లు ఇచ్చారు. అలాగే కూటమి తరఫు నుంచి మొత్తం కలిపి 164 సీట్లు ఇచ్చి ఆయన గౌరవాన్ని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన గౌరవాన్ని నిలబెట్టారు. అంతే హుందాగా ఆయన కక్ష సాధింపు ధోరణి లేకుండా ఆ రోజు ఆయన ఎంత హేళన చేసినా కానీ ఈరోజు ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ గారికి ఆయన ఎంతో హుందాతనంగా ఆయన్ని అసెంబ్లీకి ఆహ్వానించిన విధానం చూస్తే ఒక సీనియర్ మోస్ట్ లీడరు, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటాడు ఆయన చూసి ఇప్పుడున్న సమాజం కానీ యువ నాయకులు కానీ ఇప్పుడు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నదని మేమందరం అభిప్రాయపడతాం. ఓకే, ఒకప్పుడు అవమానపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఉండలేక వెళ్ళిపోవడం జరిగింది. సో అసలు ఇదంతా చూస్తుంటే అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజాస్వామ్యం అంటే తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో గెలిపోవడం అనేది సహజం. ఆయన గెలుపునే ఆదర్శంగా తీసుకున్నాడు. ఓడిపోతేనే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఓటమిని ఆయన భరించలేక ఆయన ఒంటెద్దు పోకడుగా పోవాలని చెప్పని నేను చెప్పిందే శాసనం అని చెప్పని అనుకుని ఆయన ఇన్నాళ్ళు పరిపాలించాడు. కానీ ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క ఇది తట్టుకోలేక దాన్ని ఆయన ఫేస్ చేయలేక అతను చేసిన విధానాలు ఇప్పుడు ఫేస్ చేయలేక ఆయన అసెంబ్లీకి ఆయనకైనా ఆయన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ బయటికి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అసెంబ్లీలోకి వచ్చినట్టు లేరు వాళ్ళు. కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పని మాలాంటి వాళ్ళు అనుకుంటాం. ఓకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే అసలు ఎలా ఉంది? ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు రాజకీయాలకు పనిచేయవన్న వ్యక్తి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఎలా ఉంది? మెచ్యూరిటీ లేని వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆయన్ని వ్యక్తిగతంగా ద్వేషించారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటే దాటనివన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని అసెంబ్లీలో 100% 21 మంది ఎమ్మెల్యేలు సీట్లు తీసుకున్నాడు. 21 మందిని గెలిపించుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. మరి దానికి వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. బూతులు మాట్లాడటం గొప్ప కాదు, అది ప్రజాస్వామ్యంలో పనిచేయదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అసెంబ్లీ పరువు నిలబెట్టాలి. అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు అనే ఉద్దేశం మీదే ప్రజల తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే.